నెల్లూరు జిల్లా కావలి మండలం అనేమడుగులో సినీ హీరో నారా రోహిత్ పర్యటన. ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి, కమెడియన్ రఘుతో కలిసి రోడ్ షో. భారీగా తరలివచ్చిన కూటమి పార్టీల శ్రేణులు, ప్రజలు. సినీ హీరో నారా రోహిత్ మాట్లాడుతూ, ఏపీలో రాక్షస పాలన సాగుతుంది. రాక్షస పాలనను తరిమి కొట్టేందుకు అందరూ ఐక్యమతంగా కలిసి రావాలి. అందుకే టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కలిసి మీ ముందుకు వచ్చాయి. రాష్ట్ర భవిష్యత్తుతో పాటు మీ భవిష్యత్, మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయండి అని పేర్కొన్నారు. అభివృద్ధి అడిగితే మొన్న ఇంగ్లీష్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడయ్యా జగనన్న. గొర్రెలు పెంచుకోండి, మేకలను పెంచుకోండి, చేపలను పెంచుకోండి అని. గౌడ సోదరులారా, యాదవ సోదరులారా, గంగపుత్ర సోదరులారా, మన జీవితాలు బాగుపడద్దా? మనం అడుగులు ముందుకేయద్దా? మనం ఎప్పుడు ఒకేలాగా ఉండాలా? అభివృద్ధి జరిగితేనే గ్రామాలు పెరుగుతాయి, గ్రామాలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటది. కాబట్టి మీరందరూ విఘ్నతతో ఆలోచించి, రేపు ఆయన నిన్నటిదాకా నొక్కిన బటన్లో కొంతమందికి వచ్చాయి, కొంతమందికి రాలా. మీరందరూ కలిసి ఒకటే బటన్ 5 సెకండ్లు నొక్కితే సైకిల్ ఒక్కసారి ఆకాశానికి ఎదిగే మన చంద్రన్న అభివృద్ధి వస్తుంది. మీకు అభివృద్ధి కావాలా? జగనన్న గన్ను కావాలా? అభివృద్ధి మనకి ముఖ్యం. మన నిరుద్యోగ యువతకు ఉద్యోగం ముఖ్యం, మనకు ప్రాథమిక విద్య ముఖ్యం, ప్రాథమిక ఆరోగ్యం ముఖ్యం, సాగునీరు, తాగునీరు ఇవన్నీ ముఖ్యం. వీటి కోసం మీరు మరొకసారి గట్టిగా ఆలోచించి, మనకు ముద్దులొద్దు, మనకి కావాల్సింది అభివృద్ధి. కాబట్టి హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ. సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. జై టీడీపీ, జై జనసేన, జై బీజేపీ, జోహార్ ఎన్టీఆర్. ఇంకొక 4 రోజులు ఎలక్షన్ జరగబోతున్నాయి. మీరందరూ ఇప్పుడు ఉన్న ఉత్సాహం అలాగే కంటిన్యూ చేసి ఎలక్షన్ 13వ తారీఖున తెలుగుదేశం పార్టీని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ ఎన్నో కష్టాలు పడ్డారు ఈ 5 ఏళ్లు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మీ అందరికీ కృష్ణారెడ్డి గారు అండగా ఉంటారు. మీ అందరి భవిష్యత్తుకి చంద్రబాబు నాయుడు గారు గ్యారంటీ. ఆయన అలాగే సూపర్ 6 అని అనౌన్స్ చేశారు. అలాగే ఈ ముఖ్యమంత్రి, సైకో ముఖ్యమంత్రి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి ఒకటి తీసుకొచ్చాడు. దాంతో అందరూ భయంలో ఉన్నారు. ఎందుకంటే మన తాతలు, మన నాన్నలు ఇచ్చిన ఆస్తుల మీద అతని ఫోటో ఏంటి? చంద్రబాబు నాయుడు గారు నిన్నే చెప్పారు ఖచ్చితంగా దాని మీద రాజముద్ర వేసి మళ్ళీ మీకు పాస్బుక్లు ఇస్తారని. సో మీరందరూ ధైర్యంగా ఉండొచ్చు. మీ భూములకి గ్యారంటీ చంద్రబాబు నాయుడు గారు, మీ భూములు మీ దగ్గరే ఉంటాయి. సో మీరు ఖచ్చితంగా ఇది మనసులో పెట్టుకోండి. మిగతా వాళ్ళకు కూడా చెప్పండి ఈ సైకో ముఖ్యమంత్రి ఎలాంటి పనులు చేస్తున్నాడో. సో మీరు మే 13వ తారీఖున తెలుగుదేశం పార్టీకి వేసి ఇటు కృష్ణారెడ్డి గారిని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై తెలుగుదేశం.